ఎప్పుడు మీ అకౌంట్ ఖాళీగానే ఉంటుందా? అందులోకి డబ్బులు రావట్లేదా? ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు. పిల్లలు చదువులో వెనుకబడిపోతున్నారు. ఏం చూసినా వాళ్ళ చదువు ముందుకు సాగట్లేదు. ఆఫీస్ లో చూస్తే ఎంత కష్టపడ్డా, గుడ్డు చాకరీ చేసినా ప్రమోషన్ లేదు, నా రివార్డు లేదు. ఇదేనా మీ సమస్య? చైనాకే పరిమితం అవ్వాల్సిన ఈ వాస్తు సడన్ గా మన తెలుగు రాష్ట్రాలు ఇంత పాపులర్ ఎట్లయింది? ప్రతి సంవత్సరం అనేది చేంజెస్ కోరుకుంటారు జనాలందరూ కూడా. ఆ డిజైన్ కంటే మన డిజైన్ ఇంకా బాగుండాలని వస్తుంది. ఈ ఫ్యాంగ్ షూయి నుండి వచ్చినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఎవరింటికి వెళ్ళినా కూడా లక్కీ బ్యాంబూలు, లాఫింగ్ బుద్ధలు ఇవన్నీ కనబడుతున్నాయి. అవునండి, నిజంగా వాటికి అంత శక్తి ఉందా? మన వాస్తులో మెయిన్ అడ్వాన్స్ థియరీలు ఉంటాయి. వాటి లాఫింగ్ బుద్ధకు కుబేరుడికి అన్న సంబంధం ఉందా? ఇద్దరు కుబేరుడికి ఉన్నంత చరిత్ర ఈ లాఫ్టింగ్ బుద్ధ. ఎప్పుడు మీ అకౌంట్ ఖాళీగానే ఉంటుందా? అందులోకి డబ్బులు రావట్లేదా? ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు. పిల్లలు చదువులో వెనుకబడిపోతున్నారు. ఎన్ని ట్యూషన్లు పెట్టినా, ఏం చేసినా వాళ్ళ చదువు ముందుకు సాగట్లేదు. ఇక ఆఫీస్లో చూస్తే ఎంత కష్టపడ్డా, గుడ్డు చాకరీ చేసినా ప్రమోషన్ లేదు, నా రివార్డు లేదు. ఇదేనా మీ సమస్య? మీరు ఇలాంటి స్థితిలో ఉన్నారా? అయితే ఈ ఎపిసోడ్ మీకోసమే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇప్పుడు చెప్పుకున్న కష్టాలన్నీ కూడా కారణం మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అయి ఉండే అవకాశం ఉంది. మరి ఈ నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమి కొట్టాలి? మీకు ఫ్రెండ్స్ ఎవరో చెప్పుంటారు, లక్కీ బ్యాంబూ పెట్టు, లాఫింగ్ బుద్ధా పెట్టు, ఇట్లాంటివన్నీ మీకు ఎప్పుడో చెప్పుంటారు. మరి నిజంగా అవి పెట్టడం వల్ల మీ సమస్యలు తీరాయా? ఎందుకంటే మీరు చేస్తున్నది ఏంటంటే ఫెంగ్ షూయి అంటారు దాన్ని. చైనీస్ వాస్తు ఇది. మరి మన వాస్తు ఏంటి, చైనీస్ వాస్తు ఏంటి? ఇది నిజంగా చైనీస్ వాస్తుయేనా? దానివల్ల మనకు ఉపయోగం ఉందా? సో ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రసిద్ధ ఆస్ట్రో వాస్తు గురు, సమృద్ధి వాస్తు ఫౌండర్, అలాగే సుప్రసిద్ధ వాస్తు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రణ జయశ్రీ సంజయ్ శర్మ గారితో మాట్లాడదాం. మరి ఈ ఫెంగ్ షూయి ద్వారా నిజంగా మనకు ప్రయోజనం కలుగుతుందా? మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పారదోవడం సాధ్యమేనా? గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు ఆల్వేస్ హ్యాపీ. 24/7 కొలుగురు వారి బిఎస్ టాక్ షోకి మళ్ళీ మమ్మల్ని స్వాగతం. అంటే ఈ విధంగా మమ్మల్ని పిలిచినందుకు, ప్రేక్షకుల ఆదర అభిమానాలు రోజు రోజుకి పెరుగుతున్నందుకు, వారు మన స్లోగన్ అనేది వాళ్ళు మనకే తిరిగి కాల్స్ ద్వారా చెప్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం ఏలాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా మనతోటి కనెక్ట్ అవుతున్నారు. ఈ వాస్తు, ఈ పగలగొట్టడాలు, ఈ భయపెట్టడాలు ఇవన్నీ ఎన్నో ఉండేవండి మాకు. ఎప్పుడైతే మీరు ఇంత చక్కటి స్లోగన్తో ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత మాకు ఒక నమ్మకం వచ్చింది. మేము ఉంటున్నటువంటి గృహంలో ఏదైనా మంచి చేసుకోవచ్చన్న నమ్మకం మాకు వచ్చిందండి. చాలా మంచి విషయాలు చెప్పారండి అని అందరూ కూడా మన బిఎస్ టాక్ షో ద్వారా సార్ కూడా అడిగే క్వశ్చన్లు ఎంత బాగున్నాయండి. మీరు చూస్తుంటే అసలు ఇట్లా కళ్ళు తిప్పలేకపోయాము అన్న కాల్స్ అయితే వచ్చాయి సార్. దానికి వేరే రీజన్ ఉంది సార్. రైట్, మీ నిష్కల్మషమైన నవ్వు ఉంటుంది చూసారా, వాళ్ళందరూ దానికే అట్రాక్ట్ అవుతున్నారు. అసలు మీ నవ్వులోనే అసలైన వాస్తు దాగి ఉంది ఏదో. అందుకే వాళ్ళు మీకు అంత అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి, మీకు ఫెంగ్ షూయి కూడా తెలుసు అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంది తెలిసి తెలవక ఫెంగ్ షూయిని ఫాలో అవుతుంటారు. అసలు ఏంటి గురూజీ ఫెంగ్ షూయి అంటే? ఈ ఫెంగ్ షూయి అంటే చైనా సాంప్రదాయం. ఓకే. మనకు భారతీయ సాంప్రదాయం ఉంది. ఓకే. మనకు వాస్తు శాస్త్రము, మన ఋషులు ఈ విధంగా కనుగొన్నారు, ఇలా చెప్పుకున్నారని ఉంది కదా. అలాగే చైనా సంబంధించినటువంటి ఫెంగ్ షూయి ఏదైతే ఉందో వాళ్ళ ఆ ఫెంగ్ షూయి పద్ధతిలో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. నేను ముందు జరిగే దాంట్లో అన్ని ఇంకా మీకు వివరంగా చెప్తాను. రైట్ సార్. అంటే కాదు సార్ గురూజీ, ఇప్పుడు ఇది చైనాకే పరిమితం అవ్వాల్సిన ఈ వాస్తు సడన్ గా మన తెలుగు రాష్ట్రాలు ఇంత పాపులర్ ఎట్లయింది గురూజీ? ఎట్లయిందంటే, ఇప్పుడు మన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా
అండ్ ప్రతి సంవత్సరం అనేది చేంజెస్ కోరుకుంటారు జనాలందరూ కూడా. అవును. రెండోది వచ్చేసి పక్కన ఒకరు ఇల్లు కట్టుకున్నారంటే అవును. వాళ్ళకంటే మంచిగా ఉండాలన్న ఆలోచన మనకు వస్తుంది. ఓకే. ఆ డిజైన్ కంటే మన డిజైన్ ఇంకా బాగుండాలని వస్తుంది. కరెక్ట్. ఇంట్లో పెట్టుకున్న గ్యాడ్జెట్స్ వస్తువులన్నీ కూడా ఇంకా అప్డేట్గా ఉంటే బాగుండాలని వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఫ్యాంక్షుయి నుండి వచ్చినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి వాళ్ళు అక్కడ నుండి అడ్వర్టైజ్ చేయడం కూడా, ఇది పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది, ఇది పెట్టుకుంటే ఇది జరిగిపోతుంది అన్న భావనలు కలిపినందుకు మన భారతదేశంలో అరే ఇవి పెట్టుకుంటే నిజంగానే ఇవి అవుతాయేమో, సరే అవుతే అవ్వకపోవచ్చు, కాకపోతే ఇది పెట్టుకుంటే ఒక పక్క వాళ్ళకన్నా మనకు కొంచెం షో కనిపిస్తుందేమో అన్న ఆలోచనతో ఈ ఫ్యాంక్షీ అనేది ఇంతగా అభివృద్ధి అనేది మన భారతదేశంలో జరగడం అయిందనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి. రైట్ గురుగారు. అయితే ఒక మాట ఉంది, అంటే యాక్చువల్గా ఫెంక్షూ అనేది చైనాది కాదు, అది కూడా మన భారతదేశందే. ఒకప్పుడు బౌద్ధం మన దేశం నుంచి ఎట్లాగైతే చైనాకు పోయిందో దాంతో పాటు ఈ ఫెంక్షూ శాస్త్రం కూడా వెళ్ళిపోయి అక్కడ వేళ్ళూరుకుంది అనేది ఒక వాదన ఉంది. ఆ వాదన నిజమేనా? దానికి ఏమన్నా చారిత్రక ఆధారాలు అలాంటివి ఉన్నాయా? 100% నిజమేనండి. ఎలా అంటే బుద్ధుడు అనేది ఆయన రాజు, మన దేశానికి ఇక్కడ రాజుగా ఉన్నారు ఆయన. ఆ బుద్ధుడు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి ఎన్నో కళలు, విద్యలు, వేదాలు అన్నీ కూడా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నప్పుడు మన వేదాల్లో నుండి ఆయన యంత్రాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అనేవి గ్రంథాలన్నీ కూడా నేర్చుకున్నారు ఆయన. ఓకే. సో అవన్నీ విద్యలు నేర్చుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా అమల్లోకి తెచ్చారనడానికి ఒక ప్రమాణం ఉందండి. ఓకే. ఆ ప్రమాణం ఏమిటి అంటే, ఆ యంత్రము ఏమిటి అంటే, వాళ్ళు ఫ్యాంక్షుయి మొత్తం ఆధారపడేది ఒకే ఒక వస్తువు పైన. ఇంకా మనమైన వేదాలు, మంత్రాలు, ఎక్కువ అంటాం. వాళ్ళు బుద్ధుడు దగ్గర నుండి పొందినటువంటి ఒకే ఒక యంత్రం. ఆ యంత్రము ఎలా పుట్టింది? పాల సముద్రము చిలుకుతున్నారు, కల్పవృక్షం అన్నారు, అదన్నారు, అమ్మవారు వచ్చిందని అన్నారు. ఇవన్నీ ఎంతోమంది, ఎంతో గురువుగారులు ఎంతో వైభవంగా చెప్పారు. బట్ ఈ పాల సముద్రం చిలకడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఈ 4 యుగాలు కూడా నడవడానికి మన ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు, ఇటు దేవతలు, దేవతలతో పాటు రాక్షసులు కూడా ఉన్నారు. అసలు ఆది పరాశక్తి అమ్మవారు పుట్టింది అని అంటేనే మనకు ఒక చీకటి నుండి ఓంకార ధ్వనితో అమ్మవారు పుట్టిందని అంటారు. ఆది పరాశక్తి పుట్టిన తర్వాత అమ్మవారి కోపానికి రాక్షసులు పుట్టారు, అమ్మవారి ప్రేమకి దేవతలు పుట్టారు. అయితే ఈ రెండిటిని అమ్మవారు చూస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మరి ఈ క్షీర సముద్రం ఏంటి, పాల సముద్రం ఏంటి, చిలకడం ఏంటి అనేది ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు. అయితే ఆ క్షీర సముద్రాన్ని ఇటు దేవతలు అటు రాక్షసులు చిలుకుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి అమ్మవారు అంతా కూడా గమనిస్తూ ఇటు దేవతల వైపు నుండి సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్మావతారము ఎత్తి ఆ క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం కింద ఆయన బరువును మోస్తూ ఉన్నాడు. ఇది అది ఉన్నటువంటి నిజం. అది ఎప్పుడైతే ఆ పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చిలుకుతున్నారో ఆ పర్వతము మోస్తున్న ఆ ఏది కూర్మావతారం అంటే తాబేలు, ఈ తాబేలు వీపు పైన ఉన్నటువంటి ఆ పర్వతం ఎన్నిసార్లు చక్రంలాగా తిరుగుతుందో ఆ తాబేలు పైన ఇట్లా 4 మచ్చల్లాగా ఉంటాయి, 9 మచ్చల్లాగా. ఆ మచ్చల పైన గీతలు పడ్డాయన్నమాట. ఒక్కసారి చిలికినప్పుడు ఒక యంత్రం, రెండోసారి చిలికినప్పుడు రెండో యంత్రం, అట్లా ఎన్నిసార్లు చిలికారో అన్ని యంత్రాలు ఆ కూర్మ అవతారం నుండి బయటపడ్డాయి. అంటే ఇంతటి సృష్టి నిర్మాణానికి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా
ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు ఇటు ఈ దేవతలతో అటు రాక్షసులతో చేయిస్తూ ఆమె అంతా కూడా అక్కడ నుండి గమనిస్తుంది. రాక్షసులు వేడుకున్నారు, మరి దేవతలే గెలుస్తున్నారమ్మా, మరి మాకేంటి పరిస్థితి? 4 యుగాలు ఉన్నప్పుడు 4 యుగాలలో 3 యుగాలు నేను దేవతలకే ఇస్తున్నానయ్యా, ఒక యుగాన్ని మీకు ఇస్తున్నాను, కలియుగం. ఆ కలియుగం నేను మీకు ఇస్తున్నాను. ఈ కలియుగంలో నన్ను కానీ దైవాన్ని కానీ ఎవరైతే గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా డబ్బు వ్యామోహం పక్కన పెట్టి ఈజీగా అన్నీ వచ్చేయాలన్న ఆలోచనలని పక్కన పెట్టి దేవుడు ఉన్నాడన్న భావనతో నడుస్తాడో వాళ్ళకి ఏదో ఒక రూపంలో నేను వచ్చి ఖచ్చితంగా సహాయపడతాను అనేది ఇది సాక్షాత్తు జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ ఆ పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ కూర్మ అవతారంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ఆ చిలికిన కొద్దీ ఒక్కొక్క యంత్రం అనేది బయటపడింది. అందులో నుండి బయటపడినటువంటి యంత్రమే పంచాదశి యంత్రం అంటారు. పంచాదశి యంత్రం. ఈ పంచాదశి యంత్రం ఎలా ఉంటుందండి అంటే పైన ఫస్ట్ లైన్ వచ్చేసి 4, 9, 2, సెకండ్ లైన్ వచ్చేసి 3, 5, 7, లాస్ట్ లైన్ వచ్చేసి 8, 1, 6. ఇలా 9 అక్షరాలు, అది మన 9 అంకెలు ఈ 9 గడుల్లో ఉంటాయన్నమాట. అవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను. పంచాదశి యంత్రము. ఇక్కడ 8, 1, 6 ఉన్నాయి ముందు, తర్వాత 3, 5, 7 ఉన్నాయి, తర్వాత 4, 9, 2 ఉన్నాయి. ఈ యంత్రాన్ని మీరు ఏ పక్క నుండైనా ఇలా లెక్క పెట్టినా ఇలా మొత్తం అన్ని టోటల్ చేస్తే సంఖ్య 6 వస్తుంది. ఒకసారి చూడండి అండి. 1, 5, 9 ఎంత అయింది? 15 అయింది. 15 అంటే 1 + 5 = 6. అడ్డంగా కూడా 15 ఉంది. 15 ఉంది. ఎటు నుండి చూసినా 15 వస్తుంది. ఆ 15ని మళ్ళీ మనం కూడుకుంటే వచ్చేది 6. 6 అంటే అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారు 6వ సంఖ్య నుండి జన్మించిందన్నమాట. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సంఖ్య ఏదైనా ఉందంటే 6. ఈరోజు మనం లగ్జరియస్ లైఫ్ కోరుకోవాలంటే 6వ సంఖ్య. మీ డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉందంటే ఏదో ఒక మూలలో లగ్జరియస్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం ఎపిసోడ్లో నేను చెప్పాను. అయితే ఈ మన పంచదశి యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రము మనకు బుద్ధుడితో పాటు చైనాకి వెళ్ళింది. ఇది ప్రమాణం అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి యంత్రం ఈ విధంగా ఉంది అన్నమాట. ఆ ఎప్పుడైతే బుద్ధుడితో పాటు అక్కడికి వెళ్ళిందో, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఇలా మారింది. ఇది లోషో గ్రిడ్. ఇది ఈ 4-3 అనేది ఒక ఎలిమెంట్ అయిందండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ వాటర్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. 4-3 ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. అండ్ 9 ఈజ్ ఏ ఫైర్ ఎలిమెంట్. అండ్ 2, 5, 8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. 2, 5, 8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. అండ్ 7, 6 ఈజ్ ఏ మెటల్ ఎలిమెంట్. ఇట్లా 5 ఎలిమెంట్లతోటి ఇది అక్కడ సవరణ చేయబడింది బుద్ధుడితో పాటు వెళ్ళి అనేది. ఇది మన వాళ్ళు చెప్తున్నమాట. మన దగ్గర నుండే వెళ్ళింది అనడానికి ఇది ప్రమాణం అండి. దీన్ని గనక మనం కరెక్ట్గా తెలుసుకొని ముందుకెళ్తే గనక ఇంకా లైఫ్లో మంచి లాభాలు పొందొచ్చు. సరే అండి, పంచదశి యంత్రం అని నేను ఇట్లా పేపర్ పైన రాసి చూపించా కదా. ఇప్పుడు పాల సముద్రంలో చిలుకుతున్నప్పుడు ఎన్నో ఆ కూర్మ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎప్పుడైతే పర్వతాన్ని మోస్తున్నప్పుడు వీళ్ళు చిలుకుతే ఒక్కొక్క యంత్రం వచ్చి బయటపడిందని చెప్పాను కదండి. అట్లా ఇలా యంత్రాలు బయటపడ్డాయండి. ఆ యంత్రాలేనా అంటే ప్రమాణం మనకు ఈ విధంగా యంత్రాలు అనేవి వచ్చాయన్నమాట. చూడండి, ఇదిగోండి, సర్వకార్య సిద్ధి యంత్రము,
ఇవన్నీ కూడా నంబర్లతో ఉన్నాయన్నమాట. అవును. అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా. ఇది వావ్! అంటే నేను ఇవి పెట్టుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పే సబ్జెక్ట్ అదేలే కాదు. నేను చేయను. నాదంతా కూడా ఆస్ట్రో వాస్తు మీకు ఐడియా ఉంది. కాకపోతే ఇది ఈ లోషో గ్రిడ్ అనేది ఎంత పనిచేస్తుంది, ఏ విధంగా ఆ, ఆ, మనకు ప్రాచుర్యంలోకి వచ్చిందనేది ఆ బుద్ధుడి ద్వారా వెళ్ళింది. వెళ్ళినప్పుడు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడైతే ఉద్భవించారో సముద్రంలో నుండి, అప్పుడు ఈ యంత్రం అనేది మనకు వచ్చిందనేది ప్రమాణం అన్నమాట. ఓకే. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభా బ్రహ్మేంద్రు గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అమ్మవారు. ఆ విధంగా ధనత్రయోదశి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ధనత్రయోదశి రోజు కూడా అమ్మవారిని ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ సరైన పద్ధతితో అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటామో ఆ విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మంచి విషయాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ యంత్రం అనే ప్రాధాన్యత అంతుంది. 5 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. రైట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ మా ఇల్లు ఉందనుకోండి, మామూలు రెగ్యులర్ వాస్తు ప్రకారం అన్ని ప్రాపర్గా చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఫెంక్షీ కూడా వాడడం అవసరమా? ఏమన్నా వ్యతిరేక ఫలితాలు వస్తాయా? వాడొచ్చా అసలు అట్లా? ఫెంక్షీ అనేది అన్ని జస్ట్ ఓన్లీ గ్యాడ్జెట్స్ అండి. అవును. గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అని నేను చెప్పాను కదా. అవును. యాక్చువల్లీ ఇది ఏమైందంటే ఫెంక్షీ అంటే ఆ చైనాలో ఎవరైతే దీని అభివృద్ధిలోకి తెచ్చారో, దీనికి ఎవరైతే అభివృద్ధిలోకి తెచ్చారో వీళ్ళు ఎలా అభివృద్ధిలోకి తెచ్చారంటే, ఇప్పుడు చిన్నపిల్లల బొమ్మలు, బాళ్ళు, బ్యాట్లు అవును షోగా తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. దాంట్లో 10 మంది 10 రకాలుగా తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఒక ఆయనకి భగవంతుడు ఏదో అనుగ్రహం ఇస్తాడు కదా, గురువులోనో లేకపోతే ఒక మంచి దశలో పుట్టిన అంటే గురు లగ్నంతోనో ఒక మంచి దేవుడి అనుగ్రహంతో పుట్టిన 10 మందిలో ఒక ఆయన ఉంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక టెక్నికల్. ఈయనకేమో దైవానికి సంబంధించినటువంటి టెక్నికల్ అబ్బింది అనుకోండి. అట్లా ఆ చైనాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ 5 ఎలిమెంట్తో ఒక గ్యాడ్జెట్ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నమాట. ఓకే. ఆ వచ్చినప్పుడు అలాంటి ఆ గ్యాడ్జెట్ని ఈయన 5 ఎలిమెంట్ థ్యూరీగా రెడీ చేసి మార్కెట్లో అమ్మడం అనేది మొదలుపెట్టాడు. అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెడితే ప్రభావం ఉంటుంది. ఒక చిత్రపటానికి ఒక ప్రభావం ఉంటుంది కదా, అంతవరకే దీని ప్రభావం ఉంటుంది. అంతే. టోటల్లీ ఈజ్ ఏ నాట్ ఏ గేమ్ చేంజింగ్ అనేది ఇవి చేయలేవు. ఇప్పుడు మన వాస్తు, మన భారతీయ వాస్తు దిక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది, తూర్పు పడమర ఇట్లాంటివి. మరి ఫెంక్షీలు కూడా అట్లా దిక్కులకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? ఫెంక్షీలో వచ్చేసి ఈ 5 ఎలిమెంట్ ఒకటి పాటిస్తారు. ఓకే. అండ్ ఎక్కువగా వీళ్ళేందంటే ఈ గ్యాడ్జెట్స్ పైన వెళ్ళిపోతారు అనమాట. దిక్కులు కొంచెం మన దగ్గర ఉన్నంత శాస్త్ర ప్రమాణం అనేది వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణం నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను, ఫస్ట్ వాస్తు పురుషుడు. అవును. ఆ వాస్తు పురుషుడి పైన 45 దేవతలు, బ్రహ్మ, భూధర, ఆర్యమ, వివాస్వాన్, మిత్ర, తర్వాత ఆప్, అపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజ్యక్షమ, శిఖి, ప్రజన్య, జయంత్, మహేంద్ర, సూర్య, సత్య, బ్రిష్, ఆకాష్, అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, ద్వార్కి, సుగ్రీవ, పుష్పదంత్, వరుణ్, తర్వాత అసుర్, శోష, పాపెక్షమ, రోగా, నాగ, ముఖ్య, భల్లాట్, సోమ, భుజంగ్, అదితి, దితి. ఇవి దీని తర్వాత పైనుండేవి మనకు 12 రాసులు. 12 రాసులు అందరికి తెలుసు. ఆ 12 రాసులు 27 నక్షత్రాలు. ఆ 27 12 రాసుల పేర్లు కూడా చెప్పాలి సార్, ఎందుకంటే తెలియాలి కదా. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. తర్వాత దీంట్లో ఉన్నవి మనకు ఉన్నవి వాళ్ళకి ఇవన్నీ వీళ్ళు అంత పాటించారు. మనకు వాస్తు పురుషుడు ఉన్నాడు, 45 దేవతలు ఉన్నారు, పైన 12 రాసులు ఉన్నాయి.
ఆ రాసుల్లో 27 నక్షత్రాలు ఉన్నాయి మళ్ళీ. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, రుద్ర, పునరసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభీషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల తర్వాత ఉన్నవి 9 గ్రహాలు. ఏది 9 గ్రహాలు అంటే మనకు అందరికి తెలిసినవే. ఆ విధంగా ఇవన్నీ కూడా మనము దిక్కులకు వీటికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంది. వాళ్ళు ఇవన్నీ పాటించకుండా ఓన్లీ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ని తీసుకొని ఎక్కువగా వాళ్ళు పాటించేది లోషో గ్రిడ్ నండి. ఈ లోషో గ్రిడ్ని వాళ్ళు ఎలిమెంట్స్ థియరీలో పాటిస్తారు. వాడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో ఆయనకి అర్త్ ఎలిమెంట్ లేదనుకోండి, అంటే 2, 5, 8 అనేది అర్త్ ఎలిమెంట్. ఈ అర్త్ ఎలిమెంట్ లేకపోతే ఆయనకి పైన ఫ్లోర్లో ఇల్లు కట్టిస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే వుడ్ ఎలిమెంట్ ఒకరికి ఉండదో, ఆ వుడ్ ఎలిమెంట్ లేదని తెలుసుకొని ఆ వుడ్ ఎలిమెంట్కి వాళ్ళు ఏం చేస్తారంటే విల్డ్ చైన్ పెడతారు వాళ్ళు. విల్డ్ చైన్ అంటే వుడ్, చెక్కతో చేసినటువంటి ఒక చైన్ని వేలాడదీస్తారు. అది పెట్టి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. అంటే వ్యాపార స్థానమైనా సరే, వ్యాపార స్థానమైనా అండ్ అంటే ఫ్యాక్టరీలు అట్లాంటివైనా, ఇంట్లో అయినా వాళ్ళు దీన్ని ఎక్కువగా పాటించి వాస్తుని చేయడం జరుగుతుందే తప్ప మన శాస్త్ర ప్రమాణాన్ని వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయరు. రైట్ సార్. ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా కూడా లక్కీ బ్యాంబూలు, లాఫింగ్ బుద్ధాలు ఇవన్నీ కనబడుతున్నాయి. అవునండి. సో నిజంగా వాటికి అంత శక్తి ఉందా? అంటే మనకు తెలియదు కదా, అసలు అవి ఏంటో కూడా తెలియకుండానే పెట్టేస్తాం మనం. అవునండి. ఆ లాఫింగ్ బుద్ధ అంటే ఎవరో మనకు తెలియదు, అసలు బ్యాంబూ ట్రీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలియదు. అవును. అయినా అలా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా మన మీద? ఆ బ్యాంబూ ట్రీ అంటారు కదండి, అది ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కొంచెం మనకు పర్వాలేదు అనుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ కూడా అది మనకి ఎవరైనా గిఫ్ట్, అంటే మనకు తెలియకుండా ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే అది తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ ఒక మంచి స్థానం అనేది, అంటే ఎక్కువగా నార్త్ అండ్ ఈస్ట్ ఈ 2 ప్లేస్లలో పెట్టుకుంటే మనకు అది అంటే ఒక ఇప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి, లేదా వెళ్ళేటప్పుడు ఏదో మంచిగా శుభం కలగాలన్న భావనతో వెళ్ళడానికి వాటికి పనికొస్తుందే తప్ప మన వాస్తులో మెయిన్ అడ్వాన్స్ థియరీలు ఉంటాయి, వాటికి దీనికి కంపారిజన్ అవ్వదండి. జస్ట్ ఓన్లీ షో గ్యాడ్జెట్ అన్నంత వరకే పనిచేస్తుంది. లాఫింగ్ బుద్ధకు కుబేరుడికి అన్న సంబంధం ఉందా? ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగానో లేదంటే కజిన్స్ లాగానో కనబడుతుంటారు. వీటి మధ్య ఏంటి సంబంధం? లాఫింగ్ బుద్ధ ఆయన మన కుబేరుడిని ఇద్దరిని సమానం చేసేసారు. చాలా మంది అట్లా ఇచ్చేసారు. కుబేరుడు ఎవరంటే సాక్షాత్తు దేవతలకు ధనాన్ని ఇచ్చేసే, ధనాన్ని ఆయన దగ్గర నుండి దేవతలే అడిగి తీసుకుంటారు. సాక్షాత్తు మన తిరుమల వెంకన్నే ఆయన దగ్గర కలియుగం ఉన్నంత కాలం అంతా పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిందే దగ్గర, అండ్ కలియుగం ఉన్నంత కాలము అప్పు తీరుస్తూనే ఉంటాడు. సో ఆ కుబేరుడికి ఉన్నంత చరిత్ర ఈ లాఫింగ్ బుద్ధకు లేదే. దానికి దీనికి కంపారిజన్ అనేది చాలా దూరం ఉందండి. నేను అందుకే అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా మీరు మీకన్నా మీ ప్రేక్షకులకు క్లారిటీ ఎక్కువ కావాలంటారు మీరు. మరి అంతే, నాకు అవసరం లేదు సార్, నా ప్రేక్షకులు అన్ని తెలియాలి. ప్రేక్షకులకు క్లారిటీ కావాలంటారు. క్లారిటీ ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ అనేది కుబేరుడి కింద వాళ్ళు ఆ ఎలిమెంట్ని క్రియేట్ చేసి నార్త్లో పెట్టుకున్నారు వాళ్ళు. అది కూడా మన కుబేరుడే. అది కూడా నార్త్లో ఈస్ట్ ఎంట్రీ నుండి నార్త్ ప్లేస్లో వాళ్ళకి ఏవైతే ఈస్ట్ ఎంట్రీ ఉంటుందో, ఈస్ట్ ఎంట్రీ నుండి వాళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో, సపోజ్ కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారు, ఏదన్నా ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటి బయట ఒకరిని నించోబెడతాం
అవును. ఎవరైనా వస్తే పలకరించండి అయ్యా, ఏదో పిలిచారు పేరుకి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మల్ని ఆదరించలేదన్న భావన ఉంటుందని అవును. మనము ఫంక్షన్ పెట్టినప్పుడు ఒక మనిషిని బయట నించోబెడతాం వాళ్ళకి స్వాగతించమని. స్వాగతం చెప్పడానికి. అవును. అలాగే ఈ ఫెంగ్షుయ్ పద్ధతిలో వీళ్ళు ఏం చేశారంటే, ఏదైతే బ్యాడ్ ఎనర్జీ ఉంటుందో ఆ బ్యాడ్ ఎనర్జీని పారదోలి గుడ్ ఎనర్జీని ఇంట్లోకి రావడానికి ఎలాంటి ఆకారాన్ని సృష్టిస్తే బాగుంటుంది అని ఎన్నో విధాలుగా ఆలోచించినప్పుడు మన ప్రమాణం అనేది, అంటే ఇది ఏదైతే మనకు పంచదశ యంత్రం ఉందని చెప్పానో దాంట్లో ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని దానితో వాళ్ళు లాఫింగ్ బుద్ధ అనే గ్యాడ్జెట్ లాంటి వస్తువులాగా వాళ్ళు రెడీ చేశారు ముందు. అది నిజంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే. అది ఎప్పుడైతే ఒక ఆకారం ఒక 3 నెలలు మనం కదిలించకుండా ఒక దగ్గర పెడతామో, దాన్ని మనం ఒకే విధంగా మనం కొలుస్తూ ఉంటామో, ఓకే. దానికి వాస్తు అనే ఒక మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది అనమాట. ఓకే. అదే విధంగా వాళ్ళు నాకు ధనాన్ని ఇచ్చే దేవుడు ఈయనే అన్న భావనతో వాళ్ళు పూజించడం జరిగింది. వాళ్ళకి లక్కీగా అట్లా వచ్చిందన్న దాన్ని వాళ్ళు కొంచెం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపారం సాగడానికో అది ముందుకు అందరికీ తెలియడానికో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా స్పీడ్గా చేస్తారండి. ఓకే. అలా చేయడం వల్లనే ఈ లాఫ్టింగ్ బుద్ధ వచ్చిందే తప్ప ఈ లాఫ్టింగ్ బుద్ధకి మన దేవుడైనటువంటి కుబేరుడికి సంబంధమే లేదండి. ఓకే. అది దాని విషయం. ఇంకొకటి సార్, 13 నెంబర్ చాలా దేశాల్లో 13 నెంబర్ అన్లక్కీ అని ఫీల్ అవుతారు. వాళ్ళు అసలు నంబర్ను వాడరు. సో ఫెంగ్షుయ్లో కూడా అంతేనా? అసలు వచ్చిన ఫెంగ్షుయ్లో అదండి. అవునా? మన దగ్గర కన్నా ఫెంగ్షుయ్లోనే ఈ 13వ సంఖ్య అంటే వాళ్ళు భయపడతారు. అవును. ఎందుకు ఆ విధంగా భయపడతారంటే, 1 అనేది సూర్యుడు, అవును, 3 అనేది గురువు సంఖ్యాశాస్త్రంలో. రైట్. సూర్యుడు గురువు ఇద్దరు కలిస్తే శత్రుత్వం ఎందుకు అవుతుందండి? అవును, మంచి జరగాలి కదా. అంతేగా. కానీ అయినా కూడా ఇది ఎందుకు ఇంత డేంజర్ పరిస్థితికి తెచ్చిందనడానికి అక్కడ ఒక రీజన్ ఉంది. ఓకే. రీజన్ ఏంటంటే, 1 సూర్యుడు, 3 గురువు. ఓకే. సూర్యుడితో స్టార్ట్ అయ్యి గురువుతో ఎండ్ అవుతూ అవి 2 కలిసి రాహు అవుతుంది. ఓకే. 1 and 3 2 కలిపితే సంఖ్య మనకి 4 అవుతుంది అనమాట. ఇటు సూర్యుడి నుండి వచ్చిన మనకు రాహు మంచిది కాదు. గ్రహణం పట్టిన తర్వాత మనం దోష నివారణ అవన్నీ చేస్తాం. అలాగే గురువు నుండి వచ్చినటువంటి రాహు కూడా గురు చండాల యోగానికి సంబంధించినటువంటి శకునాలను ఇస్తుందని మనకు ప్రమాణం ఉందన్నమాట. గురు చండాల యోగం ఉంది, అది మన జ్యోతిష శాస్త్రంలో ఉంది. కాబట్టి 3తో కలుపుకొని వచ్చిన 1తోటి కలుపుకొని వచ్చినటువంటి రాహు ఎగ్జాల్టేషన్ తోటి ఇచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఆ విధంగా తేలాయి వాళ్ళకు. 13వ నంబర్ బిల్డింగ్లో జరగరాని అనర్థాలన్నీ కూడా జరిగాయని వాళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు. 13వ నంబర్తో ఉన్నటువంటి సీట్లో బస్సులో ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్లో కూర్చున్న వాడికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అన్నది ఒకటి రికార్డింగ్లో ఉంది వాళ్ళకి. 13వ నంబర్లో ఉన్నటువంటి వ్యక్తి స్పోర్ట్స్లో ఓడిపోయాడు అన్న ప్రమాణం వాళ్ళకు ఉంది. ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేశారనమాట. కలెక్ట్ చేసి ఎవరైతే ఈ ప్రమాణాన్ని నమ్మరో వాళ్ళకి కూడా ఆ 13వ నంబర్ ఇచ్చి చూశారు. వాళ్ళు కూడా నష్టపోయి కుర్రో అని భయపడి ఈ 13వ నంబర్ అనేది చాలా మాకు ఇబ్బంది పెట్టిందండి, మీరు అన్నట్టుగానే ఈ 13వ నంబర్లో ఏదో 100% బ్యాడ్ ఎనర్జీ అనేది ఉంది కాబట్టి మాకు వద్దు, మేము దీన్ని ఒప్పుకుంటామని 13వ నంబర్ అనే విషయాన్నే వాళ్ళు అక్కడ తీసేశారు. 13వ నంబర్ అనే బిల్డింగ్ని వాళ్ళు ఆ నంబర్ పెట్టరు, 13ని మళ్ళీ ఎక్స్ట్రా ఒక నంబర్ కలుపుకొని పెట్టుకుంటారు అనేది
వాళ్ళ ప్రమాణం అన్నమాట. రైట్. ఇంట్లో అట్లాగే తాబేళ్ళని, ఉమ్. 3 కాళ్ళ కప్పలని, అక్వేరియంలో ఫిష్ పెంచడం ఇవి కూడా చైనా వాస్తు కిందకి వస్తాయి కదా సార్? ఫెంక్షీ అండి, ఫెంక్షీ ఫెంక్షియే కదా? ఫెంక్షీ అంత ఆ, ఇవేంటి సార్ వీటి వల్ల కూడా వస్తుందా? చైనా బజార్ ఎంత ఫేమస్గా అయిందండి. రైట్ రైట్. పేరు చైనా, రెండోది బజార్. అవును. అంటే అవి చూడడానికి ఆ, బయట మనకేమంటారు మెరుగు లోపల పురుగులు. అన్నట్టుగా అవును. అదే ఆ విధంగా ఉండేది. అసలు ఇప్పుడు ఏంటంటే ఈ 2014 తర్వాత పోయాయి అవును. చైనా అదే బజార్లో. అమ్మో చాలా ఉండేవి అవి అసలు. ఎక్కడ చూసినా మనకు చైనా బజార్ కనిపించేది. అవును అవును ఆ చైనా బజార్లో చైన్ ఎట్లా ఉంటుందంటే గోల్డ్ లాగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళి తెంపగానే పుట్టుకొని తెగిపోతుంది, అవును అలా ఉండేదన్నమాట. అవును. అయితే ఈ ఈ చైనా బజార్ అనే సిస్టంలో నుండే ఇవన్నీ మనకు ఈ గ్యాడ్జెట్స్గా దొరికేవి అనమాట. ఆ, అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఇంట్లో మన కొత్తదనాన్ని పెంచడానికి వీళ్ళు ఇది ఇవన్నీ సేల్ అవ్వడానికి కరెక్ట్. బిజినెస్. బిజినెస్ అవును. బిజినెస్ అనే దాన్ని వాళ్ళు ఎక్కువగా పెంచుకోవడానికి ఈ కప్పు ఉందండి, ఈ కప్ప మీరు పెట్టారనుకోండి మీ దోషాలన్నీ పోతాయి అని చెప్తే ఏం చేస్తారు, దోషాలు పోతాయా లేదా తర్వాత విషయం, కానీ మనకైతే ఇది చూడడానికి కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. పక్కింటి వాళ్ళకి కూడా మనం కొద్దిగా గొప్పగా చెప్పుకోవచ్చు అన్న విషయంతో అంటే 3 కాళ్ళ కప్ప అండి వాళ్ళు. అవును. అంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. కరెక్ట్. అవును. 3 కాళ్ళ కప్ప అది నోటుతో ₹1 బిల్లని కొరికి పట్టుకుంటుంది. ఆ, వాళ్ళు డిజైన్ చేయడం చూసారా, 3 కాళ్ళ కప్ప అది ఆ కాయిన్ని కొరికి అలా పట్టుకుంది అనేది ఒక విశేషం అన్నమాట. అంటే ఇది విచిత్రం కదా, అవును. ఈ విచిత్రాన్ని స్వీకరిస్తారు. ఉమ్. మనం ఎంత చిత్రాలు చూపిస్తుంటే వాళ్ళు విచిత్రంగా స్వీకరిస్తారనేది ఇదంతా కూడా ఫ్యాంక్షీ అనేది ఆ విధంగా డెవలప్ అయ్యి ఫ్యాంక్షీ పేరుతోటే ఏం జరిగిందంటే శ్రీనివాస్ గారు మీరు అడిగిన దాంట్లో ఇంకా చాలా ఇది ఉందండి, తాత్పర్యాలు దాంట్లో ఉన్నాయి. సార్. అవి ఏంటిదంటే ఇప్పుడు ఒక మార్బుల్ అండి, ఈ మార్బుల్ అనేది పెట్టుకుంటే మనకి ఆ మార్బుల్లో కూడా ఫ్యాంక్షీ డిజైన్ ఉంది, ఆ మార్బుల్లో దాని రాతలు ఉన్నాయి అని అనవసరంగా ఒక 500లో రెడీ అయ్యే బండని ₹1,00,000 అమ్మేసిన ఇవి ప్రమాణాలు కూడా ఉన్నాయి. అంటే ఆ విధంగా ఆ గ్యాడ్జెట్స్ అనేది ఆ పేరుతో ఇలా తప్పుదో పట్టించడం అనేది జరిగింది. ఇది దాని గురించి. తర్వాత వచ్చేసి ఇది మన యాక్వేరియం అనేది ఇది ఫ్యాంక్షీ నుండి వచ్చిందని అంటారు. ఎందుకంటే అది 4 గ్లాసుల్లో ఫిషెస్ పెట్టి పెడతారు. ఇది మనకు చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందండి యాక్వేరియం. యాక్వేరియం ఇస్ ద మోస్ట్ డేంజరస్. ఓకే. ఎలా డేంజరస్ అనేది కూడా ఇప్పుడే చెప్తాను, నేను ఎవరికి భయపెట్టానని మీకు తెలుసు కదండి. అయితే యాక్వేరియం అనేది ఇంట్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్లీ డేంజరస్, బట్ ఒక్క చోట పెడితే మంచిది. ఒక్క చోట అది పెడితే పర్వాలేదు, మంచిది. ఓకే. అండ్ ఇంకో విషయం కూడా చెప్తా, ఏంటిదంటే ఎక్కువగా ఇది మన ఏం సస్పెన్స్ ఏం అవసరం లేదండి. యాక్వేరియం వచ్చేసి మనకు నార్త్లో పెట్టుకుంటే ఏ ప్రాబ్లం లేదండి. అదే యాక్వేరియం తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టినా అవి ఆ చేపల్ని మీరు ఎలా వేసినప్పుడు ఎట్లా యాక్టివ్గా ఉంటాయో, అవి 2 రోజుల తర్వాత దాని యాక్టివ్నెస్ ఎలా తగ్గిపోతుందో, అవి ఎలా చనిపోతాయో, అలాంటి రోగాలు మన ఇంట్లో ఉండే వాళ్ళ బాడీలో కనిపిస్తాయి. ఈజ్ ఎ ఫ్యాక్ట్. నేను చూసా చాలామంది. ఓకే. నేను ఎన్నో యాక్వేరియంలు తీపిచ్చా ఇంట్లో. ఓకే. అయితే ఈ జీవులను ఇప్పుడు ఆ చేపలు కదండి, చేపలు, పిల్లులు, కుక్కలు, పావురాలు, వీటికన్నిటికీ ఒక లోకం ఉంది. మనుషులకు ఒక లోకం ఉంది. వీళ్ళకో లోకము, మనకో లోకం. వాళ్ళ లోకంలో మనం బతకలేము, మన లోకంలో అవి బతకలేవు. మన లోకంలో అవి బతకలేవు, మనం అడ్జస్ట్ అవ్వలేవు అవి. ఓకే.
వాటి ఏడుపు గాథ, వాటి బాధ అర్థం చేసుకునేవి వాళ్ళ వాళ్ళ జాతికి సంబంధించినవి. మన దగ్గర ఉన్నాయంటే ఏదో మనం దాన్ని దానిపైన అది ఉన్నన్ని రోజులు దానిపైన ఆధిపత్యం మాత్రమే, బట్ దాని సుఖజీవనం కాదు అది. సో ఈ యాక్వేరియం అనేది కూడా చేపల్ని తీసుకొచ్చి దాంట్లో వేసి దానికి కావాల్సినటువంటి ఆ రెడీమేడ్ దానా ఏదో ఉంటాయి, అవి ఎరువు అనేది వేసి అవి 4 రోజుల తర్వాత సరిగ్గా అయిపోతే అవి చనిపోయి, అవి ఇంట్లో ఇట్లాంటి తతంగం అనేది జరగకూడదు, ఇట్లాంటి బ్యాడ్ అనేది జరగకూడదు అనమాట. సో అందుకని యాక్వేరియం ఈజే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, దానికి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో యాక్వేరియం గనక ఉంటే, నేను మీతో పరిచయం అయినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మీరు నా పైన అందరిపైన వేస్తున్నటువంటి బాణం ఏంటంటే అందరి మంచి కోసం మీరు వేస్తున్నటువంటి బాణం డబ్బు సంపాదించాలంటే. అంతే కదా సార్. సార్ డబ్బు వచ్చే మార్గం చెప్పండి సార్ అంతే అని అంటున్నారు. డబ్బు సంపాదించే మార్గము చెప్తే అదొక మిషన్ ఉంటే దాంట్లో డబ్బులు గలగల గలగల పడితే అలా అడగడానికి మీరు అక్కడ ఛాన్స్ లేదు, చెప్పడానికి నాకు ఛాన్స్ లేదు. కాకపోతే శ్రమించి కృషించి మార్గంతో వెళ్తే ఖచ్చితంగా సిరి సంపదలు ఇంట్లో పడడానికి ఆస్కారం ఉంది. అందుకే నేను మీ దాకా వచ్చా. సూపర్ సూపర్ గురూజీ. అట్లాగే అద్దం ఎక్కడ పెట్టుకోవాలి, అసలు అద్దం కూడా మన మంచి చెడుల్ని ప్రభావితం చేస్తుందా? చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ స్మాల్ కమర్షియల్ బ్రేక్. సో గురుగారు, సో ఇంట్లో అద్దాలు పెట్టుకోకూడదా? ముఖ్యంగా బెడ్రూమ్లో అద్దం పెట్టుకోకూడదా? అసలు అద్దం కూడా మన మంచి చెడుల్ని ప్రభావితం చేస్తుందా? అద్దం గురించి చాలా పెద్ద ప్రాధాన్యత ఉందండి. అద్దం అంటే ఆషామాషి కాదు. ఈరోజు అద్దం గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటిదంటే సాక్షాత్తు నేను ఒక మంచి అనుభవం తెచ్చుకున్నాను. ఏంటి అనుభవం అంటే, వాస్తు చేయడానికి వెళ్ళానండి ఇంటికి. నా క్లయింట్ ప్రాబ్లం ఏంటంటే, మా నాన్నగారికి ఎంతో ట్రీట్మెంట్ చేయిస్తున్నా, ఎన్నో లక్షల డబ్బులు పెడుతున్నా, అసలు ఆయనకి హెల్త్ బాగుండట్లేదు. హోమాలు చేయిస్తున్నాను, ఆయనకు కావాల్సినటువంటి ఎక్కడ ఏది కావాలంటే అది చేయిస్తున్నాను. మరీ మా నాన్నగారు ఏంది 70-80 సంవత్సరాలు కూడా కాదు. కాకపోతే ఆయన అన్నీ ఆరోగ్యంగా ఉండేవాడు, మంచిగా అన్నీ చేసుకునేవాడు. అలాంటిది మేము ఇంట్లో వచ్చిన తర్వాతనే మాకు ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుందండి, ఎందుకు అని నేను మిమ్మల్ని పిలిపించానని అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇక మనమేమనుకుంటాం, మనకు అన్నీ తెలుసు కదా, మనం చేసేస్తాము, అయిపోయింది. వాళ్ళ నాన్నకి ఏదో మంచి క్లారిటీ వస్తుంది, తర్వాత ఫోన్ చేసి శర్మ గారు తగ్గిందండి అని అంటారన్న కాన్ఫిడెంట్ ఎవరికైనా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు కాన్ఫిడెంట్ వచ్చిందన్న దాంతో స్పీడ్గా వెళ్తారనమాట. సో అలాగే మేము కూడా స్టార్టింగ్లో అలా వెళ్ళినప్పుడు ఇంట్లో పరిశీలన మొత్తం చెయ్యాలి. వాస్తు కన్సల్టెంట్ అన్న ఒక పిన్నిస్ని కూడా గమనించాలన్నమాట. మేము ఫస్ట్ వాస్తు చేయాలంటే నేను టోటల్లీ ఇంటి పైకి ఎక్కుతా. ఇంటి పైన సెంటర్లో నించొని ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో ఏమేమి ఉన్నాయని చూస్తా, ముందు గమనిస్తా. అది అయిపోయిన తర్వాత కిందికి వస్తా. కిందికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమేమి పెట్టారు, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారు అనేది అన్నీ గమనిస్తా. ఎక్కడ చూసినా కూడా అంత పెద్ద ఫాల్టెడ్ ఏం అనిపించట్లేదు. అన్నీ చూసిన తర్వాత ఆయన బెడ్ రాంగ్గా ఉంది. ఈ బెడ్ని అక్కడ నుండి అక్కడికే మళ్ళీ మార్చేసి ఆయన డిస్పోజల్ ఏరియాలో ఆయన ఓన్లీ కాళ్ళ వరకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ డిస్పోజల్ ఏరియా వరకు నేను కాళ్ళు రాకుండా బెడ్ని చేంజ్ చేసిన తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఆయనకి కావాల్సినటువంటి రెమెడీలు అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన మన ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నారో ఆయన మంచి బిజినెస్ మ్యాన్. ఆయన కంప్యూటర్స్ది షాప్ ఉన్నాయి, మన KPHBలో కంప్యూటర్ షాప్స్ ఉన్నాయి ఆయనకి, 3-4 ఉన్నాయి వాళ్ళకి. సో మంచి ఇన్కమ్ ఉంది. ఆయన ఏంటంటే తల్లిదండ్రులకి మంచిగా వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తూ ఆయనకు ఒక షాప్ పెట్టించాడు. పెట్టించిన దాన్ని ఆయన అభివృద్ధి చేసుకొని దాంట్లో మంచి టాప్ స్టేజ్లోకి వెళ్ళాడు అనమాట. సో
నాన్న తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ఇదే కాబట్టి తండ్రి కోసం నేను ఎంత ఖర్చు ఆయన ఏంటంటే మీరు వాస్తు కన్సల్టెంట్ కదండి, మా నాన్నగారు కొద్దిగా మంచిగా అయితే మాకు చాలండి. ఆయన లేచి ఆయన పనులు సడన్గా పడిపోయాడు ఆయన. కాబట్టి మీ ఫీజు నేను అడగను, మీరు ఏం చేస్తారని నేను అడగను, మీరు ఏం చేస్తారో చేయండి, ఎంత కావాలి మీకు అడ్వాన్స్ చెప్పండి, తీసుకోండి, వెళ్ళండి. బట్ ఎందుకంటే మాది ఆఫీస్ కదండి, మాకు ఆఫీస్ కాబట్టి మాకు ఏంటంటే మా దగ్గర అన్ని విత్ స్టాంపు సిగ్నేచర్స్తో అన్నీ ఉంటాయి మా దగ్గర. ఏదో వచ్చాము చూసాము అని వెళ్ళిపోయినట్టుగా ఉండదు. కాబట్టి ఆయన వచ్చేసి ఆ విధంగా మాట్లాడి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అదే ఇందాక నేను చెప్పిన కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి బెడ్ ఇలా మార్చేసి డిస్పోజల్ ఏరియా నుండి ఆయనకి తీసేస్తే ఏముంది, పెద్ద ఆయన లేచి నడుస్తాడులే అని నేను అనుకొని వచ్చేసా. ఆ విధంగా వాస్తు చేసి ఏమేమి ఉన్నాయో తీసేసి ఎక్కడ పెట్టేసి మేము వచ్చేసాం. వచ్చేసినా కూడా రిజల్ట్ రాలేదు సార్. ఆయన ఇంకా రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాడు. ఎందుకు ఇట్లా అయిపోతున్నాడు అని ఈయన ఫోన్ చేసి అడిగాడు, 2-3 సార్లు అడిగి ఆయన బిజీలో ఆయన పడిపోయాడు. తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, సపోజ్ ఈ ఫోన్ ఉంది, ముందేమో శర్మ గారు గురుగారు నమస్తే అని మాట్లాడేవాడు. తర్వాత ఫోన్ చేసి చెప్పండి ఏంటండి, సరే అండి మీరు చెప్పి నేను చేశాం కదా, ఓకే అండి, సరే అండి, అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. అప్పుడు బాధ అనిపించింది సార్ నాకు. ఎందుకంటే మనిషి జన్మించిన తర్వాత ఫస్ట్ వృత్తిని, మన ఆత్మాభిమానాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ డబ్బులు వస్తాయి పోతాయి, వీటితోటి మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకు కొందరు చెప్పారు, మనం చేసే పని కనుక పర్ఫెక్ట్ ఉంటే ఆ డబ్బులు, ఆ ధనం అనేది వాటికి అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎక్కడొస్తాయి? మనం చేసే పని టెక్నికల్గా, నాలెడ్జబుల్గా, అందరికీ కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా, పడేటట్టుగా ఉంటే ఆ మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుందని చెప్పారు మా గురుగారు. నువ్వు నీ పనిని కరెక్ట్గా ఇచ్చేయి, అప్పుడు నీకు ఇదవుతుంది అని ఆ విధంగా చెప్పారు. చెప్పినప్పుడు నాకు చాలా బాధ, మనసు ఇరిగిపోయింది సార్ నాకు. ఆయన అట్లా ఇప్పుడు నోరు తెరిచి ఆయన చెప్పాల్సిన అవసరంలా, జస్ట్ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తేనే మనకు అర్థమైపోతుంది. నేను అప్పుడు నాకు చేతిలో 2-3 వాస్తు పనులు ఉన్నా పక్కన పెట్టేసి మావాడు ఉన్నాడు ఒకడు. నేను ఎప్పుడు నేను ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఏదైనా కొన్ని మర్చిపోయినా నాతో పాటు నా టీం ఉంటుంది, నా టీంలో నా ఫేవరెట్ వాళ్ళు ఉంటారు నాతో పాటు వచ్చేవాళ్ళు. అట్లా నా మనిషి ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకొని వెళ్ళా, అరే ఇక్కడ మిస్టేక్ జరిగిందిరా, ఏం జరిగిందో మనం బాగా గమనించాలి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలని చెప్తే వాడు ఇది ఇక్కడ పోయింది సార్, ఇది మిస్టేక్ ఇక్కడ ఏదో జరిగిందంటే ఏది కూడా పాయింటెడ్గా నాకు దొరకనప్పుడు తర్వాత చూస్తే ఏముంది, అక్కడ బీరువా ఉంది. ఓకే, వెస్ట్లో బీరువా ఉందండి. ఆ బీరువాకి అద్దం ఉంది. ఈయన పడుకున్నది ఆ అద్దంలో క్లియర్గా పడుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం పడుకున్నప్పుడు మనం అనేది అద్దంలో, వెస్ట్లో ఉన్న అద్దంలో మనం కనిపిస్తామో, ఆ అద్దము ఏం చేస్తుందంటే మనకు ఈ వెస్ట్ అనే ప్లేస్ని వెనకాలకి పెంచేస్తుంది. ఓకే, ఇంకా మీకు క్లారిటీగా చెప్తా. సో మొత్తానికి వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళారు, ఆఫీస్ టీంని తీసుకొని వెళ్ళి సరిగా గమనిస్తే ఎప్పుడు కూడా మనం పడుకున్నప్పుడు అద్దంలో మన బాడీ అనేది పడకూడదు అనమాట. ఎప్పుడైతే పడుతుందో అది టూ మచ్ హెల్త్ ఇష్యూ అనేది ఇస్తుంది మనకు. వెస్ట్ ఈ అద్దం అనేది మనం గనక ఏ గోడకైతే పెడతామో దీని రిఫ్లెక్షన్ మనకు అంటే ఎంతవరకు కనిపిస్తుందో అంత బ్యాక్ సైడ్ పెరిగినంత ఫలితం అద్దం వల్ల వస్తుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా అద్దాలన్నీ కూడా నార్త్ అండ్ ఈస్ట్లో పెట్టాలని అంటారు. ఎందుకంటే నార్త్లో వచ్చేసి మనకు భల్లాట్ సోమ అనే వాస్తు దేవతలు ఉంటారు కదా, వాళ్ళు పెట్టినప్పుడు తెలుసో తెలియక అక్కడ గనక ఆ అద్దం పెడితే ఆ భల్లాట్ సోమ అనే దేవతలు గనక పెరిగారనుకోండి, వీళ్ళకి ధనం ఇంట్లో సూపర్ స్పీడ్గా వస్తుంది అనమాట. ఈస్ట్లో కూడా మనకు జయంత మహేంద్ర దగ్గర కరెక్ట్ అద్దం అంటే ఇవి ఎక్కడ ఉన్నాయో మన మెజర్మెంట్ కొలతలు వేస్తేనే దొరుకుతాయి, కరెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా అందరికైతే తెలియదు అది.
సో వాళ్ళు తెలుసో తెలియకో అక్కడ పెట్టారనుకోండి, ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, పొడుగు ఉంటుంది గ్లాస్, అవును. ఆ గ్లాస్ కనుక అక్కడ పెట్టారనుకోండి, ఆ ఆ గ్లాస్లో మనకి ఎంత దూరం కనిపిస్తుందో బ్యాక్ సైడ్ అంత దూరం పెరిగిందని అర్థం. మనకి ఎప్పుడు కూడా నార్త్ అండ్ ఈస్ట్ పెరగాలని అంటారు కదా, అలా అది పెరిగింది అనుకోండి మనకు 100% బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ నాన్న ఆ బెడ్ పైన పడుకున్నది ఆ అద్దంలో కనిపిస్తుందో అది వెస్ట్ పెరుగుతున్నట్టు ప్రభావితం అనేది తెలుస్తుందన్నమాట. వెస్ట్ అనేది పెరిగింది. వెస్ట్ పెరిగితే ఏమవుతుందంటే అనర్థాలు జరుగుతాయి, నైరుతి పెరగకూడదు అని అంటారు కదండి. సో అందువల్ల ఆయనకి హెల్త్ ఇష్యూ బాగా వచ్చి ఆ ప్రాబ్లం అయితే ఆయనకి మేము అక్కడుండి డైరెక్ట్ నార్త్లోకి షిఫ్ట్ చేసాం వాళ్ళ నాన్నగారికి. ఆయన మేము అప్పుడు వచ్చిన అంతగా మాకు ఏముంది వీళ్ళు అంతేలే అని అనుకునే వాళ్ళకి. బట్ దేవుడి దయ వల్ల మేము 10 సార్లు ఆయన మా మాట వినకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తాను శ్రీనివాస్ గారు అంటే, పని చేసే ఒక క్లయింట్కి మేము ఇచ్చే రిలీఫ్ ఇక్కడ చెప్తున్నట్టే కాదు, రేపు పొద్దున వాళ్ళు కాల్ చేసినా కూడా అలాగే ఉంటుంది. మేము వాళ్ళు పట్టించుకోకుండా మేమే వాళ్ళ వెనకాల పడి ఆయన ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆయనకి అక్కడ నుండి షిఫ్ట్ ఇక్కడ నార్త్లోకి చేస్తే, ఇంట్లో ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ కిందికి వస్తారో వాళ్ళకి నార్త్లో రూమ్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. ఎవరైతే ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెస్ట్లో రూమ్ ఇస్తే అది బాగుంటుంది. అండ్ వెస్ట్లో రూమ్ ఇచ్చినంత మాత్రాన కూడా సరిపోదండి, అక్కడ డిస్పోజల్ ఏరియా అనేది ఉంటుంది ఒకటి, అది సౌత్ వెస్ట్లో వస్తుంది అనమాట. ఆ ఏరియా అందరికీ ఇంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్త్ వెస్ట్ డోర్, సౌత్ ఈస్ట్ డోర్ అనేటి మెయిన్గా ప్రాబ్లమేటిక్. ఇది 100% అందరు గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా నాకు ఎందుకు అని అంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఇక్కడ శాస్త్ర ప్రమాణాలుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నాతో పాటు వందలాది మంది మా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు దీనికి ప్రమాణం ఇవ్వడానికి. సో ఈ 3 ఎంట్రీలు అనేది మోస్ట్లీ ప్రాబ్లమేటిక్. తర్వాత వచ్చేసి మనకు ఈ డిస్పోజల్ ఏరియా ఏదైతే ఉందో వెస్ట్లో అందరు పడుకుంటున్నారు, కానీ ఆ మంచం అనేది డిస్పోజల్ ఏరియాలో వస్తే చిన్నగున్న పిల్లలు కూడా బెడ్ పైన పడుకుంటారండి, చిన్న పిల్లలతో పాటు. డిస్పోజల్ ఏరియాలో పడుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హాస్పిటల్కి అనవసరంగా డబ్బులు దండగా పెట్టేదంతా కూడా డిస్పోజల్ ఏరియాలో పడుకొనే డబ్బులు వేస్ట్ చేసుకో. డిస్పోజల్ ఏరియా అంటే ఏంటి? డిస్పోజల్ ఏరియా అంటే మీకు మళ్ళీ నేను మొదటికి రావాలి. సౌత్లో 8 భాగాలు ఉంటాయి. నేను దేవత భాగాలు అంటే మనకు 9 భాగాలని లెక్క పెట్టుకుంటే 8 భాగాలు మనకు వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుండి 8 భాగాలు అట్లా భాగాలు అనేటి మనకు విశ్వకర్మ ప్రకాశుడు ఇచ్చాడు. మనకు సౌత్లో ఎవరు మొదలవుతారంటే అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యముడు ఎక్కడ ఉన్నాడండి? సౌత్లోనే ఉన్నాడు. యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ. ఈ మృగ అనే ఏ వాస్తు దేవత అయితే ఉన్నారో వాటి దగ్గర మన బెడ్ వస్తే అది డిస్పోజల్ ఏరియా అంటారు. వాస్తు చక్రంలో కూడా ఉంటుంది. ఆ డిస్పోజల్ ఏరియాలో పడుకుంటే దిన ఆరోగ్యం క్షీణించిపోతుందే తప్ప తొందరగా ఆరోగ్య సమస్యలు రావడమే తప్ప వాళ్ళకి మంచి జరిగేదేమి ఉంటుందండి. కాబట్టి ఇల్లు ఈజే మన ఏది ఒక మంత్రదండన లాంటిది ఇల్లు అనేది. ఇంట్లో నేను అందుకే శ్లోకం చెప్తా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి. సూపర్. అలాంటప్పుడు గురూజీ ఈ ఫెంగ్ షూయి ప్రకారం చూస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివ్ ఎనర్జీ కావాలి, అది చేయాలంటే ఫెంగ్ షూయి ప్రకారం ఏం చేయాలి? ఉన్నాయి ఒక 2-3 మంచి చిట్కాలు ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి నెమలీకలు వాడతారు వాళ్ళు. నెమలీకల్ని ఏం చేస్తారంటే స్వాస్తిక్ లాగా రెడీ చేస్తారు. నెమలీకల్ని కట్ చేసి స్వాస్తిక్ లాగా పెడతారు. పెట్టి వాళ్ళు ఈస్ట్లోనే పెడతారు. అది బై మిస్టేక్లీ మహేంద్ర జయ పైన వచ్చారనుకోండి పండగ. ఇక అంత చిన్న ఐటమ్ కూడా అంత పవర్ ఇస్తుంది. అంటే నేను చెప్పే కదా ఈస్ట్లో ఉన్నటువంటి ఆ వాస్తుదేవుల పైన తెలుసు తెలియక వస్తే ఆ స్వాస్తిక్ అనేది అక్కడ పెడితే వాళ్ళకి అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ ఫెంగ్ షూయిలో ఎలిమెంట్ థ్యూరీ అని చెప్పా, ఏది మన లోషో గ్రిడ్ ఎలిమెంట్ థ్యూరీ. వీళ్ళకి వుడ్ ఎలిమెంట్ బాగుండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ 3, నెంబర్
4 ఇవి 2 ఉంటే వుడ్ ఎలిమెంట్ ఉన్నట్టు. ఈ వుడ్ ఎలిమెంట్ ఉండి వాళ్ళు గనక స్వాస్తిక జయ మహేంద్ర పైన కానీ పెట్టారే అనుకోండి, వాళ్ళకి అనుకోకుండా లక్ కలిసి వస్తుందండి. నెమలి అనేది మామూలు కాదు కదా. సో దాంట్లో నుండి వాళ్ళు వచ్చి చాలా బెనిఫిట్లు వాళ్ళు పొందారు. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి విల్డ్ చైన్ అనేది. విల్డ్ చైన్ అనేది ఎన్ని రకాలు ఉంటాయంటే 5 రకాలు ఉంటాయి. ఒకటి చెక్కతోటి, రెండోది ఐరన్, మూడోది బ్రాస్, తర్వాత వచ్చేసి కాపర్. ఇట్లా 5 రకాల విల్డ్ చైన్స్ ఉంటాయి. ఈ విల్డ్ చైన్ థ్యూరీ అనేది కరెక్ట్గా గనక వాడితే, వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తుందండి. అది కూడా ఓకే. ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వాళ్ళు, ఇంట్లో ఆఫీస్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఫెంగ్ షుయ్ ప్రకారం? ఫెంగ్ షుయ్ ప్రకారం అంటే ఇవి నామినల్గానే పనిచేస్తాయండి. కాకపోతే ఒక బెస్ట్ నాకు జరిగిందే చెప్తుంటాను నేను ఒక ఆఫీస్కి వెళ్తే నాకు ఒక వర్క్ అక్కడ కావాలన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఆఫీస్ అంతా గందరగోళంగా ఉంది. దానికి ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నారు. నేను వెళ్ళి ఆయన ఆఫీస్లో కూర్చున్న 10 నిమిషాలకు వస్తున్నాడు ఆయన క్లయింట్ కోసం. ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉండి నా దగ్గరకు వచ్చేసరికి ఆయన మళ్ళీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మార్చుకొని, చెప్పండి సార్ ఏం చేయమంటారు, అది ఇది సమృద్ధి వాస్తుకి ఇది కావాలండి, మాకు ఇవి తీసి వాళ్ళు ఇట్లా అంటే, సరే సార్ చేయిస్తాం అది అని చెప్పి, నేను ఇంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ఆయన దగ్గర నుండి రాలేదు. మళ్ళీ నేనే ఫోన్ చేశా. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను అనుకున్న పని నేను చెప్పిన టైంకి ఆయన డబ్బులు తీసుకొని కూడా చేయలే. అప్పుడు నాకు కోపం వచ్చి ఆయనకు చెప్పా, అరే నాయన, నువ్వు నీ వృత్తినే ప్రేమించకపోతే నువ్వు జీవితంలో ఏం పైకి వస్తావు నాయన గట్టిగా ఫోన్లో చెప్తే ఆయన కొంచెం బాధపడుతూ సెంటిమెంటల్గా 2-3 మాటలు నాకు చెప్పాడు. నా మనసు కరిగిపోయింది. ఆఫీస్కి 2వ రోజు సార్ రండి సార్ ప్లీజ్ అన్నాడు. వెళ్ళా, అక్కడ కూర్చున్న తర్వాత ఆయన టేబుల్ పైన బుద్ధుడి విగ్రహం ఉంది. బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే మంచిది కదా గురువుగారు, మీరు అనండి. అంతేగా, బ్రహ్మాండంగా. అయితే ఆ బుద్ధుడి విగ్రహము తల వరకే ఉందన్నమాట, తల భాగం. అంటే మనకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తల వరకే ఉండకూడదు. అంటే దేవుడి తల ధరకి తీసుకొచ్చి పెట్టినట్టుంది అక్కడ. ఓకే. ఇప్పుడు ఎంతో మంది మనకు క్వశ్చన్స్ మెసేజెస్ పెడతారు, మా ఇంట్లో తల ఇంతవరకే ఉంది. బుద్ధుడి విగ్రహము ఇంట్లో పెట్టడానికి ఏ శాస్త్రంలో చెప్పింది లేదండి. ఇది ఫెంగ్ షుయ్ నుండే వచ్చింది. అది వాళ్ళు పెట్టుకున్నది. ఓకే. ఫెంగ్ షుయ్ అనే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ పోడ్కాస్ట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు అర్థం చేసుకుంటే ఉన్నాయి. ఈ అర్ధ తలతో ఉన్నటువంటి బుద్ధుడిని ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళ మైండ్ కూడా సగం మైండ్ లాగానే పనిచేస్తుంది. నేను ఆయనకి అడిగా ఆఫీస్లో కూర్చొని, అయ్యా మరి నా పని చేయలేదు కదా, మరి ఏంటి మీకు సమస్య అంటే, గురుగారు మీకు అన్నీ తెలుసు, నాకు ఏదైనా చిట్కా చెప్పండి, మీరు చెప్పినట్టుగా నేను చేసుకుంటా, నాకు ఈ ఆఫీస్ ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాలంటే చాలా భారంగా ఉందండి, నేను ఈ ఉద్యోగం చేయకముందే నేను చాలా బాగున్నాను నేను అని ఆయన ఆవేదనతో చెప్తున్నాడు. నేను చెప్పింది మీరు చేస్తారా అంటే చేస్తాను. మీ టేబుల్ పైన ఉన్నటువంటి ఫస్ట్ సగంతల బుద్ధుడిని తీసేయండి. సరే సార్ నేను తీసేస్తాను సార్, ఏం చేయాలి మళ్ళీ? మీది ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ ప్లేస్ ఉంది ఇది ఏరియా. ఈ ఏరియాలో 7 హార్సెస్ ఓన్లీ వైట్ అంటే తెల్ల గుర్రాలు, 7 తెల్ల గుర్రాలు నీళ్ళ నుండి పరిగెడుతూ మీ దగ్గరకు వస్తున్నట్టు ఆ ఫోటోని తీసుకొచ్చి ఆ నార్త్ గోడకు పెట్టండి. ఈ బుద్ధుడి విగ్రహాలు ఈ చిన్న చిన్న మార్పులు ఇవి చేసుకోండి. చేసుకున్న తర్వాత నాకు మీరు కాల్ చేయండి ఎప్పుడైనా మీకు మంచిగా అయితే అని చెప్పా. సరే సార్ ఓకే సార్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కాల్ రాలేదు, కానీ 4 రోజుల తర్వాత కాల్ వచ్చింది. సార్ మీకు నేను నిజంగా సార్ మీరు ఆ తీసి వెళ్ళిపోయినప్పటి నుండి గుర్రాలు అవి పెట్టుకున్న తర్వాత నాకు ఎలాంటి టీం అంటే ఒక 2-3 ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఒక 2-3 వచ్చారు. వాళ్ళు నన్ను మా ఆఫీస్కి దేవుణ్ణి వేసేస్తున్నారు సార్. వాళ్ళు ముందున్నంత టెన్షన్ నాకు లేదు. ఈ స్టాఫ్ అంతా కూడా నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టుగా పాటిస్తున్నారు. అండ్ మేము ముందు కంటే ఈసారి ప్రొడక్షన్ ఎక్కువ తీసాము, క్లయింట్స్కి అందరికీ కూడా మంచిగా రిప్లై ఇస్తున్నాము, మంచి దీంట్లో వెళ్తున్నాం సార్ అని. ఇంతవరకు అండి, నేను ఎక్కువగా నేను చెప్పను. సో ఇలాంటివి
ఫ్యాంక్షూ అనేది ఇలాంటివి చెయ్యకూడదు, ఓకే. ఇలాంటివి చేస్తే అలాంటి లాభాలు ఉంటాయి. మరి పిల్లల ఏకాగ్రత పెరగడానికి ఏం చేయాలి సార్? వాళ్ళ పిల్లల స్టడీ టేబుల్లో ఏమైనా మార్పులు చేయాలా ఎస్ ఫెంగ్ షూయి ప్రకారం? ప్రతి ఒక్క తల్లులకి మన ఇంట్లో అందరికీ మన పిల్లలు చిన్న ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య అది. అది ఇప్పుడంటే మన పిల్లలు పెద్దగా అయిపోయారు. అవును, అవును. సో చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రము ఇది పెద్ద సమస్య. వాళ్ళు చదువు పైన ఏకాగ్రత పెట్టరు. అవును. అది పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎంట్రీ. ఉమ్, ఈ ఎంట్రీ నార్త్ ఈస్ట్ ఎంట్రీ అండ్ మన నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఎంట్రీ, ఈ ఎంట్రీలు అనేది చాలా పెద్ద ప్రాబ్లమెటిక్. ఎందుకంటే దీనివల్ల అందరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఓ ఈ ఎంట్రీస్ వల్ల మనం ఫోన్ని వదలలేకపోతాము. ఓకే. ఈ ఎంట్రీస్ని కనుక మనం బ్యాలెన్స్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఎడిక్షన్ని పక్కన పెట్టి క్రమశిక్షణగా ముందులాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఇది నేను ఆ, ఇస్తున్నటువంటి బెస్ట్ రిజల్ట్ అనమాట. అయితే పిల్లలు చదువుకోవడానికి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా చిల్డ్రన్స్కి నార్త్ వెస్ట్ రూమ్ ఇవ్వకూడదు. ఓకే. నార్త్ వెస్ట్ రూమ్ సి బెడ్రూమ్ అని ఇచ్చేస్తారు కదా, ఆ బెడ్రూమ్లో కనుక చదువుకోమని చెప్తే వాళ్ళు చదువుకోరు. ఉమ్, వాళ్ళు ఎక్కువగా ఆటల పైన ఎంటర్టైన్మెంట్ పైన మైండ్ పెడతారు. పిల్లలకి ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏరియాలోనే ఎక్కువ శాతం గడిపే అవకాశం ఇవ్వాలి. రైట్. ఇంకోటి గురుగారు, భగవా మ్యాప్ అంటే ఏంటి? భగవా మ్యాప్ అంటే ఇది 9 రంగులండి. ఓకే. భగవా మ్యాప్ అంటేనే 9 కలర్లు. ఓకే. 9 కలర్లో నేను ఇందాక మీకు చెప్పే కదా, పంచదశి యంత్రము అవును, మనకు శ్రీ యంత్రము. అవును. శ్రీ యంత్రము అమ్మవారి దగ్గర నుండి పాల సముద్రంలో నుండి పుట్టి బుద్ధుడి దగ్గరకు వచ్చి బుద్ధుడి దగ్గర నుండి చైనాకి వెళ్ళి చైనా నుండి మళ్ళీ ఫ్యాంక్షూ మనకి అయిపోయి మళ్ళీ దాన్నే వీళ్ళు ఏం చేశారంటే ఈ శ్రీ యంత్రాన్ని వీళ్ళు ఎలిమెంట్గా డివైడ్ చేశారు. ఓకే. ఇప్పుడు 1వ నంబర్ ఉంది బ్లూ కలర్, బ్లాక్ కలర్, అండ్ 9వ నంబర్ ఉంది రెడ్ కలర్, అండ్ ఏది వుడ్ ఎలిమెంట్ ఉంది 3, 4 నంబర్ గ్రీన్ కలర్. ఓకే. మీరు అన్నది ఈ భగవా భగవా, ఆ. మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ని కలర్తో డిజైన్ చేస్తారనమాట. అచ్చా అచ్చా. చేసి వీళ్ళు దీన్ని సాధించారండి. ఫెంక్షూయిలో ఈ భగవా మ్యాప్ని వీళ్ళు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉందనుకోండి, ఉమ్, ఈ కాంప్లెక్స్ని వీళ్ళు 5 ఎలిమెంట్ థ్యూరీగా ఎయిర్ ఎలిమెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ గ్రీన్ని అంతా కూడా ఇచ్చేసారు వాళ్ళు. అవును, పెద్ద పెద్ద భవనాలన్నీ వింత వింత రంగులుగా ఉంటాయి. అవును. అదంతా పుట్టిందంతా కూడా ఫెంక్షూయి నుండే. అచ్చా, అది ఫెంగ్ షూయా? ఫెంక్షూయి నుండే ఆ పెద్ద పెద్ద ఇవి కూడా. అయితే ఈ భగవా మ్యాప్ అనేది 5 ఎలిమెంట్ థ్యూరీ తోటి కలర్ఫుల్గా చేస్తారు. ఎయిర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, మెటల్ ఎలిమెంట్, ఓకే. ఇలా అర్త్ ఎలిమెంట్, ఈ 5 ఎలిమెంట్స్ తోటి వీళ్ళు డిజైన్ చేసుకొని ఇంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయండి. అవును. మీకు వెస్ట్కి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తారు. ఉమ్, నార్త్ వెస్ట్ వచ్చేసరికి మనకు గ్రే కలర్లో ఇచ్చేస్తుంటారు నార్త్ వెస్ట్ అంతా కూడా. ఇట్లా మనకి ఈస్ట్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇస్తారు, సౌత్కి వచ్చేసరికి రెడ్ కలర్ ఇస్తారు. ఈ భగవా మ్యాప్లో అన్నీ ఉంటాయి. అలా దాన్ని బ్యాలెన్స్ చేయడమే ఫెంగ్ షూయి. రైట్. గురూజీ, ఫెంగ్ షూయి వస్తువులు కొనడానికి చాలా ఖర్చు అవుద్దా? వేల లక్షల ఖర్చు అవుద్దా? చాలా తక్కువ డబ్బులతో కూడా మనం ఫెంగ్ షూయి చేసుకోవచ్చా? దాంట్లో ఒక క్రిస్టల్కి మాత్రమే ఎక్కువ కాస్ట్ ఉందండి. ఓకే. ఇప్పుడు మనం స్ఫటికలింగం అంటాం కదా, ఉమ్, ఉం? ఉమ్, అంత ఒరిజినల్ ఉన్నటువంటి క్రిస్టల్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ఆ, అట్లాంటి గ్యాడ్జెట్స్కి రేట్ ఎక్కువ. ఓకే. ఓకే. వాటికి మాత్రమే రేట్ ఎక్కువ. ఆ క్రిస్టల్ ఎలా ఉంది, ఆ తీసుకున్నటువంటి గ్యాడ్జెట్ ఏంది, అది కూర్మా అంటే మనకు తాబేలు తీసుకున్నారనుకోండి క్రిస్టల్ ఒరిజినల్, అది తీసుకుంటే సరిపోదు. ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అది పెట్టే ప్లేస్లో దాన్ని యాక్టివేట్ చేయాలి. వాస్తు కరెక్ట్గా యాక్టివేట్ చేయాలి. చేస్తేనే ఆ కూర్మలో ప్రాణం వచ్చి అది నడుచుకుంటూ ధనాన్ని, అంటే మనకు 5 ఎలిమెంట్ని ఇంట్లోకి తీసుకొస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. దాని వీపు పైనే 5 ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అదండి. కాబట్టి అవి మాత్రమే కాస్ట్లీ ఉంటాయి, మిగతా అన్నీ కూడా తక్కువే ఉంటాయండి. పర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. దానిలో
ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఏ వస్తువులు పెట్టుకోకూడదు అనేది ఉంటుందా ఫెంక్షీ ప్రకారం? 100% ఉంటుంది. అవునా? ఓ ఫెంక్షీలో అదొకటి చాలా బాగా చెప్పారండి. ఫెంక్షీలో ఏం చెప్పారంటే, మీరు ఇష్టంగా ఒక పర్సుని 5,000 కూడా కొంటారు, ₹1,00,000 కూడా పర్సు కొంటారు. దానికి సంబంధించినవి ఉన్నాయి. కానీ పర్స్ అనేది లెదర్ తోటి తయారవుతుంది. కొన్ని లెదర్స్ ఉంటాయి, ఏవి మన గొర్రెల లెదర్ అండ్ కొన్ని లెదర్స్ తోటి తయారవుతారు. గొర్రె అంటేనే లెదర్, లెదర్ అంటేనే మాంసం. మాంసం అయిపోయిన దాన్ని నూరి కరగబెట్టి అన్నీ చేసి దాన్ని కనిపించడానికి పర్స్ చేస్తాం. దాంట్లో లక్ష్మీదేవి పెడితే ఎట్లా అండి? ఓకే, క్లారిటీ వచ్చింది కదా సార్. లెదర్ పర్స్లో ఎప్పుడు కూడా అమౌంట్ మనీ పెట్టకూడదు. పర్స్ ఎలా ఉండాలంటే ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, లేదా మనకు రెగ్జిన్ అయినా పర్వాలేదు, లేదా మంచి క్లాత్, కాటన్ క్లాత్. అప్పట్లో మన పెద్దవాళ్ళందరూ ఆ సంచులే వాడేవాళ్ళు. కానీ అయితే ఈ పర్స్ని ఎట్లా వాడాలంటే, మనము రెగ్జిన్ది కానీ అట్లాంటి దాంట్లో తలతల్లాడే రూపాయి నోటు, ₹2 నోట్లు అప్పట్లో ఉండేవి కదండి. లేదా ఇప్పట్లో ఉన్నటువంటి ఒక అంటే బాగా మనకు అంటే కొత్తగా ఉన్నటువంటి నోటు ఏదైతే ఉంటుందో కాగితము, ఆ కాగితం పర్సులో పెట్టి, ఇప్పుడు మనకు కొత్త బిల్లలు వస్తున్నాయి. ఎలాంటి బిల్లలు అంటే ₹5 బిల్ల, ₹10 బిల్లలు ఇత్తడివి మెరుస్తుంటాయి గోల్డ్ లాగా. అట్లాంటి ఒక బిల్ల, అట్లాంటి ఒక కొత్త కాగితము సపరేట్గా పెట్టాలి. మనకు అది ఖర్చుకు సంబంధం లేదు. ఇంకా అది పర్సులో పెట్టేసి దాన్ని మడిచి తీసి వెనకాల పెట్టుకుంటారు స్టైల్గా. వెనక సైడ్ పెట్టడం చాలా పెద్ద తప్పు. బ్యాక్ సైడ్ పర్స్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. పర్స్ ఎప్పుడు కూడా ముందు సైడ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. మీకు దానివల్ల మంచి అంటే లక్ష్మీదేవిని మనం మర్యాదిస్తే మనకు అది పెరుగుతుందన్న ప్రభావం. ఇది ఫ్యాంక్షీలో ఇలా ఉందండి. ఇంకొకటి, ఇరిగిన చైర్లు, ఆగిపోయిన గడియారాలు కూడా ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ అంటారు, నిజమా? ఖచ్చితంగా. మన ఇంట్లో మన భారతీయులకు ఒక సెంటిమెంట్ ఉంది, ఏ వస్తువు తెచ్చినా తొందరగా వదిలిపెట్టాం. అంతేగా, అప్పుడు తెచ్చాం అక్కడ గుర్తు, సెంటిమెంట్ ఎక్కువ మనకి. ఫలానా వాళ్ళు గుర్తుకి ఇచ్చారు అని పెట్టుకుంటూ ఉంటాం. అదే ఈ ఫ్యాంక్షీలో ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరానికి ఇల్లు ఖాళీ చేసేస్తారు వాళ్ళు. చేసేసి ఈ ఫ్యాంక్షీ ఐటమ్స్ అని కొత్త పెట్టుకుంటారు మళ్ళీ. వాళ్ళు ఎంత ఇదైనా సరే. ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయనుకోండి, అవైతే మనం ఏం చేయలేము అనుకోండి. సపోజ్ అవైనా కూడా మనము ఇప్పుడు ఒక 100 మందికి భోజనం వండాలి, పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి, అవన్నీ నింపి పెడతారు ఇంట్లో. అవి కూడా మనకేమవుతుందంటే పాత వస్తువులన్నీ నింపి పెట్టిన లెక్క కిందకే వస్తుంది. మనకు అవసరాన్ని బట్టే వాడాలి, లేకపోతే అవన్నీ తీసేయాలి. తీసేసి కొత్తదిగా చేసి పెట్టుకోవాలి. అది పాత వస్తువులన్నీ కూడా పెడితే అది స్టోరేజ్ అవుతుంది. ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందో ఆ ఏరియా అంతా కూడా వెస్ట్ జోన్ వస్తుంది అనమాట. మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నార్త్లో ఒక డబ్బాలో అన్ని పాత వస్తువులు పాడేయండి, అక్కడ ఏమవుతుందంటే వెస్ట్ రెడీ అయిపోతుంది. నార్త్లో వెస్ట్ వస్తే యాంటీ ధనాన్ని ఆపేస్తుంది. దట్ ఈస్ ఎ లాజిక్ అండ్ మ్యాజిక్ ఆల్సో. సో దాని ప్రభావం. ఇప్పుడు ఇరిగిన గడియారం అన్నారు. గడియారం గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. ఆగిపోయిన గడియారం, రైట్ అండి. ఆగిపోయిన గడియారం ఆగిపోయిందంటే ఇక మనల్ని మనం ఆపుకున్నట్టే. అంటే అది చిన్న పిల్లలు కూడా అది ఆగిపోయిందని కొందరైతే అసలు పట్టించుకోరండి, అది ఆగినా ఏం చేస్తారు. కానీ ఎప్పుడు కూడా ఇంట్లో గడియారం ఆగిపోతే మన కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయాయనే అర్థం. కాబట్టి ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండొద్దు, పాడేయాలి లేదా ఇచ్చేసేయాలి. అండ్ ఇంట్లో వాచ్ ఎక్కడ పెట్టుకోవాలంటే బై మిస్టేక్లీ కూడా సౌత్ గోడకు పెట్టకూడదు. సౌత్ అంటే యముడి ప్రభావం ఉంటుంది. మనం మన వాల్ క్లాక్ అనేది ఓన్లీ మనకు వెస్ట్లో, అండ్ వెస్ట్లో పెట్టే వాల్ క్లాక్ కూడా మనకు గోల్డెన్ ముళ్ళులతో ఉండి ఆ క్లాక్ కనుక మనం అక్కడ పెడితే మంచిది. అండ్ నార్త్లో కూడా క్లాక్ పెడితే మంచిది అండి, ఈస్ట్లో కూడా పెడితే మంచిది. బట్ ముళ్ళులు అనేవి గోల్డెన్ కలర్లో ఉండాలి. గోల్డెన్ అంటే గురువు అనమాట, ధనాన్ని తీసుకొస్తాడు. అదే అట్లాగే ధనాన్ని తీసుకొచ్చేది ఇంకోటి ఉంది ఫెంక్షీలో, జల ప్రవాహం, నీటి ప్రవాహం కూడా ఫెంక్షీలో చాలా ఇంపార్టెంట్. ఏంటి అసలు అది డబ్బుని తీసుకొస్తుందా? వాటర్ ఫాల్ అండి, వాటర్ ఫాల్. అవును,
వాటర్ ఫాల్ అనేది ఎలా అంటే తీసుకొచ్చే గ్యాజెట్స్ ఉంటాయి అవి. అవును. ఈ ఫెంక్షీలో ముఖ్యంగా వాటర్ ఫాల్కి సంబంధించినటువంటి పోస్టర్స్ అండి. పోస్టర్ ఎలా ఉంటుందంటే మనకు ఇలా నీళ్ళు ఇట్లా ప్రవహిస్తున్నట్టుగా దాని చుట్టుపక్కల మంచిగా ఏది అర్త్ ఎలిమెంట్, వుడ్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్, అంటే వాటర్ ఇట్లా వస్తున్నట్టుగా దాని పక్కన కొండలు ఉంటాయి, అది అర్త్. దాని పక్కనే మనకి ఎట్లా అంటే పాతబడినట్టుగా ఉంటుంది ఫైర్, అండ్ దీని పక్కనే ఉండేది వుడ్ ఎలిమెంట్ అనమాట. సో ఇవి 5 ఎలిమెంట్ కలుపుకొని దీంట్లో వాటర్ ఫాల్ అనేది ఎక్కువ చూపిస్తాడు. ఆ వాటర్ ఫాల్ అనేది నార్త్ నుండి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా డిజైన్ చేసి ఇస్తారనమాట వాళ్ళు. ఆ వాటర్ ఫాల్ పిక్చర్ అనేది మనం నార్త్లోనే పెట్టుకుంటే మనకు ఆ వాటర్ ఫాల్తో పాటు ధనం కూడా వస్తుందని అర్థం. పిక్చరే కదా సార్, ఈ మధ్య అవి కూడా చేస్తున్నారు కదా, ఎలక్ట్రిక్వి నీళ్ళు అందులో పోసి మళ్ళీ అందులో తిరుగుతుంటాయి. అవునవును, అవి కూడా వచ్చినాయి. అదే కొత్తగా ఈ ప్రయోగాలు అనేది. అవును. బట్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ డోర్ బ్యాలెన్స్, వాస్తులో డోర్ బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత 5 ఎలిమెంట్ బ్యాలెన్సింగ్ ఉండాలి, 45 దేవతలు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి తప్ప ఈ 45 దేవతలు వాస్తు సరిగ్గా లేకుండా, ఎంట్రీలు సరిగ్గా లేకుండా ఎన్ని గ్యాడ్జెట్స్ పెట్టుకున్నా తీసుకొచ్చి చెత్తపుట్టలో పాడేసినట్టే అనేది ఫ్యాక్ట్. ఫైనల్గా చెప్పండి గురుగారు, ఫెంక్షీ గురించి డౌట్లు వస్తే మా ప్రేక్షకులు మీకు కాల్ చేయొచ్చా? ఖచ్చితంగా. అంటే వాళ్ళకు సవరణలు ఇస్తారా, కరెక్షన్స్ ఇస్తారా? మా పనే ఇదండి. రైట్. మీరు మమ్మల్ని పిలిచి మాకు అవకాశం ఇవ్వడము అండ్ మా వృత్తిని మేము ఇంకా బిజీ అయ్యేలా మీరు మాకు అవకాశం ఇవ్వడం, అండ్ కాల్స్ చేసే ప్రేక్షకులకు అందరికీ కూడా మా స్లోగన్ ఒకటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి అనుకుంటే మా దగ్గర రావచ్చు. థ్యాంక్ యూ రణజయశ్రీ సంజయ్ శర్మ గారు. నిజంగా అంటే మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మా ప్రేక్షకులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీలాగా వాస్తులో ఇంత విద్వత్తు ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, తక్కువ మంది ఉంటారు. కాబట్టి వాస్తులో ఉన్న అన్ని ప్రక్రియలు తెలుసు మీకు. అంటే కమర్షియల్ వాస్తు దగ్గర నుంచి, గృహ వాస్తు దగ్గర నుంచి, అసలు ఎన్ని రకాల వాస్తులు ప్రతి దానిలో మీరు నిష్ణాతులు. సో భవిష్యత్తులో అవి కూడా చెప్పండి. 4 వాస్తువులు అండి. ఒకటి రెసిడెన్షియల్, రెండోది కమర్షియల్, మూడోది రిలీజియన్, నాలుగోది వచ్చేసి విలేజ్. 4 వాస్తువులు ఉంటాయి. అంతే. ఓహో, బ్రహ్మాండం. సో అయితే ముందు అవి కూడా మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.